99 రోజులు పూర్తి చేసుకుని ప్రభా 100వ రోజులోనైనా తండ్రి ప్రభా ఈ యొక్క మీటును జరిపించుకుంటున్న తండ్రి నీకు స్తోత్రమునే, మీకే మహిమ తండ్రి, నీకే స్తోత్రమునే ప్రభా. అయ్యా ఇదిగో నైనా తండ్రి ప్రభా, ఈ బిడ్డలనైనా తండ్రి ఇంకానైనా తండ్రి బలముగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభా. ఇంకా అనేకులు ప్రభా ఈ మీటిలో జాయిన్ అవ్వలుగా సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రభా, వ్యర్థమైన కార్యములకు ప్రభా బిడ్డల సమయాన్ని నేను వ్యర్థంగా ఖర్చు పెట్టక ప్రభా, ఈ బిడ్డలనైనా తండ్రి ఇదిగోనైనా మిమ్మల్ని శుద్ధించుకునేలాగా సహాయం దయచేస్తున్న తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి ప్రభా, వాక్య వర్తమానంలో ఉండి మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నాం నైనా. అయ్యా ఇదిగో యాజకుల్లో నైనా మీ ఆత్మను ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నైనా ఆయన బోరై తోడై ఉండమని, నోటుకు తోడై ఉండమని అడుగుచూ ఉన్నాను తండ్రి. మీ సిలువ చాటును మరుగు చేసుకుని ప్రభా, అయ్యా ఇదిగో మీ మర్మాలు, లోతైన మర్మాలు ప్రభా మాకు తెలియపరచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో మా అందరూ హృదయాల్లో ప్రభా అయ్యా ఇన్న వాక్యం నిడిచిపెట్టగా మనసులో ముద్రించుకునేలాగా మరియమ్మ తల్లిలాగా ప్రభా ఇదిగో నెవరు వేసుకునే సహాయం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. విస్తారమైన నేల మీద ప్రభా పడులాగున ప్రభా ఇదిగో విస్తరింప చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఈ అర్థమైన మాటలు మా నోటని రాకుండానట్లు ప్రభా ఇదిగో మీరే తోడయండి నడిపించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. అయ్యా ఇదిగోనైనా తండ్రి ప్రభా ఎందుకు పనికిరానంటే దాన్ని ప్రభా అయ్యా ఇదిగో ఇటు రీతిగానైనా నన్ను వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు పాటల్లోని ప్రభా వాక్యంలోని మీరుండి మాట్లాడమని అడుగుచూ ఉన్నాం దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో జాయిన్ అవని బిడ్డలను దీవించండి ప్రభా. ఇంకా జాయిన్ కాని బిడ్డలు ప్రభా ఇదిగో సాతాను ఆటంకముల నుండి ప్రభా ఇడిపించి జాయిన్ అవులాగా సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ మీటి ద్వారా మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందనరుగుడు గనుక మీకే మహిమ తండ్రి. ఇదిగో మీకు మహిమకరంగాను బిడ్డలకు దీవెనకరంగాను ఈ యొక్క మీటును ప్రభా మీరు ఆకడ వరకు ప్రభా ఈ యొక్క మీటుని నైనా కొనసాగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాట పాడతారా ఎవరైనా? పాడారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ సాంగ్ పాడతారు. ప్రైజ్ ది లార్డ్ చారు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన
ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక ప్రత్యేకమైన కీర్తన పాడుకునే ముందు మన మధ్యకి అభిషక్తులైన వారు వాక్యాన్ని అందజేయడానికి వచ్చారు కనుక అందరూ ఒకసారి అన్నయ్యకి ప్రైజ్ లార్డ్ చెప్దామా? అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుకొని ఆరాధన జరిగించుకుందాం మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవహించేదా. ఎముకలలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవహించేదా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు.
ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా, కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా, మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా, సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా, మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, మండే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆరాధన జరిగించడానికి మన మధ్య వినితక్క వచ్చి ఉండగా అందరం కూడా మీరున్న స్థలంలోనే మోకరించి ఆరాధన మనస్ఫూర్తిగా ఏకీభవిద్దాం. అందరూ ఒకసారి వినితక్కి ప్రైజ్ లార్డ్ చెప్దామా? ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని గణపరుస్తాము. మనందరము ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి, మనందరము ఏక స్వరము కలిగి, మనం ఎక్కడున్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించేవారుగా మనం ఉండాలి కనుక కొద్ది నిమిషాలు మనం అందరము ఆరాధన చేసుకుందాం. దేవుని గణపరచుదాము, దేవుని మహిమపరచుదాం. ప్రభా అయ్యా, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృప కదా ప్రభా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దైవమా, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మేము ఇటు రీతిగా కూడుకుంటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ధన్యత లేక అయ్యా, ఈ అవకాశం లేక ఎంతో మంది
లోకస్తులే ఉన్నారు, ఎంతో మంది మృతుల సంఖ్యలో చేర్చబడ్డారు. ప్రభా, కేవలము నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి అయ్యా, నీ నాయన తండ్రి ప్రభా ప్రేమను బట్టి, సజీవ లెక్కలు ఉంచిన విధానమును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకే మహిమ నాయన, నీకే ఘనత తండ్రి, నీకే నాయన ప్రభా అయ్యా ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము. సజీవులే కదా నిన్ను స్తుతించదరని లేఖనము ప్రకారము సజీవ లెక్కలో ఉంచిన దైవమా అయ్యా, నిన్ను స్తుతించుటకి ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీకే మహిమ నాయన, నీకే ఘనత తండ్రి, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము. యుగ యుగములకు దేవా నీకు స్తోత్రాలు, తరతరములకు రాజా నీకు స్తోత్రాలు. మేము పడి ఉన్న స్థితిలో మమ్మల్ని లేవనెత్తిన దేవా అయ్యా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని చూచున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మా బలహీనతల్లో నువ్వు లేవనెస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకు ఏమిచ్చినా మీ రుణము తీర్చలేము నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. మా జీవితం అంతా నీకు స్తుతులు చెల్లించిన మేము రుణస్థులమైన ప్రభా, నీకు స్తోత్రాలు. మహిమ నీకే నాయనా, నీకే వందనాలు, 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 వందనాలు. స్తుతి నీకే నాయన, స్తుతి నీకే నాయన. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధానంలో ప్రభా నీ సంతోషమును మేము అనుభవించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దారిలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, అయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా నీకు స్తోత్రాలు ప్రభువా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము నా తండ్రి. అయ్యా మేము కోల్పోయినవని మాకు ఇచ్చే దేవుడా నీకే స్తోత్రాలు ప్రభువా, మా బాధల నుండి మా వేదల నుండి అయ్యా మా సమస్యల నుండి మమ్మల్ని తప్పించుచున్న దైవమా నీకు వందనాలు. మేము విసిగిపోయి ఒంటరి పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యా మనుష్యులందరూ అయ్యా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని దూషించినప్పుడు ప్రవ్వా, అయ్యా బంధువులు మిత్రులు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రవ్వా, అయ్యా ఒంటరి వాడే 1000 మంది అని నువ్వు పలికిన దేవా, అయ్యా భయపడకు నేను నీకు ఉన్నానని ప్రవ్వా సెలవిచ్చిన దైవమా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మా మీద నువ్వు కలిగిన ప్రేమకే నీకు వందనాలు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా ఊపిరి ఆగే వరకు ప్రవ్వా నీతో జీవించుటకు కావలసిన కృపను నిబంధనను మీరు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. సహాయము దయచేయండి ప్రవ్వా. అయ్యా నీకు వందనాలు. నీ నడకలను అయ్యా నాయన తను నువ్వు నడిచే త్రోవలను మేము నడవడానికి కృపను అనుగ్రహించండి ప్రవ్వా. అయ్యా విశ్వానికి
అయ్యా నాయన విశ్వాసానికి కర్త అయ్యా కొనసాగించే నీ వైపు మేము చూచుచు ప్రభా ముందుకు కొనసాగడానికి నీ బాటలో మేము అయ్యా నాయన తండ్రి ముందుకు కొనసాగుటకు కావలసిన కృపను అనుగ్రహించండి. నిన్ను మించిన దేవుడు లేడు, నీ ఒక్కడివే దేవుడు ప్రభా. అయ్యా నీలో మాత్రమే నిత్య జీవం ఉన్నదని ప్రభా ప్రతి ఒక్కరము మేము తెలుసుకుని అయ్యా నీ రాకడ పర్యాంతరం వరకు ప్రభా నీ కొరకు జీవించే నీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ పాత్రలుగా, నీ బూరలుగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్దమని ఈ స్తుతి ఆరాధన అంతటిని ప్రభా అయ్యా నాయన నైవేద్యములే ధూపముని సన్నిధానమునకు చేర్చుకోమని మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దామా? ఇప్పటి వరకు ఈ 99 days కూడా మనము వాక్యం షేర్ చేసుకుంటూ వచ్చాం కదా. దేవుడు మనతో మాట్లాడిన మాటలే మనకున్న జ్ఞానమును బట్టి, దేవుడు అందించిన జ్ఞానమును బట్టి మనలో మనం షేర్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ 100th డే స్పెషల్గా ఈరోజు మన మధ్యకి అభిషక్తులైన వారు వాక్యాన్ని అందించడానికి వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ఉండి వాక్యాన్ని వినగోరు వారుగా మనం ఎప్పుడు ఎలా ఉండాలంట, వినిన వాక్యాన్ని మన హృదయంలో ముద్రపరుచుకున్న వారుగా ఉండాలంట. వాక్యాన్ని నెమరు వేసుకున్న వారుగా ఉండాలి. అలాగను ఉండటానికి వాక్యమును అలా చేయగలగాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? వినాలి. వినే చెవులు మనందరికీ ఉండాలి. అటువంటి శ్రద్ధ కలిగిన చెవులు కలిగి ఉన్న వారమే వాక్యంలోనికి వెళ్దాం. సమయాన్ని అన్నయ్యకి అప్పగించుకుందాం. అందరూ ఒకసారి అన్నయ్యకి ప్రైజ్ లార్డ్ చెప్తూ ఆహ్వానిద్దామా? ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎంత సమయం తీసుకోమంటారమ్మా? నైన్కి క్లోజింగ్ అనుకున్నాం అన్నయ్య, దాన్ని బట్టి. ఓకే అమ్మా. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యాలు నేను కూడా వింటా ఉన్నాను అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి నాకు టైం ఉన్నప్పుడు. చాలా బాగా నేర్చుకుంటున్నారు, దేవునిలో చాలా బాగా ఎదుగుతున్నారు, చాలా సంతోషం. అయితే మీరు 99 days ఎంతో ఒక సహవాసంగా కూడి ప్రార్థించారు. అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. మీ సమయాన్ని కేటాయించి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ అలాగే అనేక విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. చాలా విలువైన మాటలు షేర్ చేసుకున్నారు, నేను చాలాసార్లు విన్నాను. అయితే మనం ఈ ప్రేయర్లో జాయిన్ అవ్వని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొంతమంది జాబ్ గురించి అవ్వచ్చు, కొంతమంది చదవడం విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదో ఒక సమస్య అవ్వచ్చు. ప్రతిదీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ లోకంలో మనకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే క్రైస్తవులకి దేవుడు ప్రార్థన చేయడం ద్వారా ఆ సమస్యను తొలగిస్తాడు. అయితే కొన్ని చాలా కార్యాలు మన పట్ల జరగకుండా ఆలస్యం అవ్వచ్చు. అయితే మనం వాక్యంలోకి వెళ్దామండి. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తున్నా సరే త్వరగా జవాబు రాకపోవచ్చు, మన జీవితంలో కార్యం జరగకపోవచ్చు. దాన్ని బట్టి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే లూకా సువార్త 18వ అధ్యాయం చదువుకుందాం. మొదట వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే, నా వాయిస్ వినిపిస్తుంది కదండి అందరికీ? క్లారిటీగా వినిపిస్తుంది కదండి? ఓకే అండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన శిష్యులకి ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటి ఆ ఉపమానం అంటే, దేని గురించి ఈ ఉపమానం చెప్తున్నారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. మనం విసుకక ప్రార్థన ఎప్పుడు చేస్తుంటాం? ప్రతిరోజు అది ఏదైతే మనం మొరపెడుతున్నామో దేవునికి, ఆ కార్యం మన జీవితంలో జరగకుండా ఉన్నప్పుడు దాని గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక బస్సు ఎక్కి ఎక్కడికన్నా ఎగ్జామ్‌కో లేతే ఒక ట్రైన్ ఎక్కి ఎక్కడికన్నా ఊరెళ్ళాలన్నప్పుడు ఆ ట్రైన్ ఆలస్యం అవ్వచ్చు. లేతే బస్సు ఆలస్యం అవ్వచ్చు. అది డిలే అవుతున్నా సరే మనం ఏం చేస్తామంటే, మనం కంపల్సరీ ఎళ్ళాలి గనక దాని కొరకు మనం వెయిట్ చేస్తుంటాం. అలాగే మన జీవితంలో కూడా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ కొన్ని కార్యాలు జరగవు. ఆలస్యం అవుతుంటాయి. అవి ఎందుకు ఆలస్యం అవుతాయి అన్నది మనకు తెలీదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని చెప్పి ఒక ఉపమానం చెప్పాడాయన. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆ కిందే చూస్తే, దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఒక పట్టణంలోనంట దేవునికి భయపడ్డంట మనుషుల్ని కూడా లక్ష్యపెట్టని ఒక న్యాయాధిపతి ఉన్నాడు అని చెప్తూ ఇంకేమంటాడు ఆయన అంటే, ఆ పట్టణంలో ఒక ఎదవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నాకును నా ప్రతివాదునికి న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పుకొనకపోవును. అయితే ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక ఎదవరాలు వచ్చి నాకును నా ప్రతివానికి న్యాయం తీర్చమని వేడుకుంటుంది, విజ్ఞాపన చేస్తుంది, అడుగుతా ఉంది. కానీ ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చడం లేదు. తరువాత ఆ న్యాయాధిపతి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తరువాత అతడు నేను దేవునికి భయపడను మనుషులను లక్ష్యపెట్టను ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. న్యాయాధిపతి అనుకున్నాడంట, మీ మాటి మాటికి వస్తుంది, నేను మనుషులకి భయపడను దేవునికి భయపడను, కానీ మాట మాటికి నా వద్దకు వస్తుంది కనుక నేను ఈమెకి ఎలాగైనా ఈరోజు న్యాయం తీర్చాలని ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట అని చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులకి 6వ వచనం చూస్తే 7వ వచనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, దేవుడు తన ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతంతో చూస్తున్నాడు అని ఉంటుంది అక్కడ. అంటే తాను ఏర్పరచుకున్న వారికంట ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడంట. వాళ్ళకి న్యాయం తీర్చడం కోసం ఆయన దీర్ఘశాంతంతో చూస్తున్నాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఆ పట్టణంలో ఆ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు మనుషులకు భయపడ్డు. కానీ ఆ విధవరాలు మాట మాటికి వెళ్ళి నాకు న్యాయం తీర్చండి, నాకు ప్రతివాదికి అన్నప్పుడు న్యాయం తీర్చినప్పుడు, నేను ఏర్పరచుకున్న బిడ్డలో నాకు దివారాత్రులు మొరపెట్టినప్పుడు నేను ఎందుకు న్యాయం తీర్చను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా కొన్ని విషయాల్లో విసుకకు ప్రార్థన చేస్తుండాలి ఆ కార్యం పొందుకునేంత వరకు. దేవుడు మన పట్ల చేసేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎట్లా ప్రార్థన చేయాలంటే, మనకు అనారోగ్యం వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఒక కోర్స్ ఇస్తారు, ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్స్ కానీ. అవి ఒక 1 వీక్ అవ్వచ్చు లేకపోతే 1 మంత్ అవ్వచ్చు వాడమని చెప్తారు. అవి మనం రెగ్యులర్గా వాడితేనే మనకి ఆ అనారోగ్యత అనేది తగ్గుతుంది. అలాగే మన సమస్య ఏదున్నా సరే మనం ప్రతిరోజు విసుకక దాని పట్ల మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యము తప్పక చేస్తాడు మన జీవితంలో. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలన చేసుకోవాలంటే, మనం విసుకకి ఎంత ప్రార్థించినా
ఎంత ప్రార్థించినా ఏదైనా లోపం ఉందా మన ప్రార్థనలో మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఇసుకకు ప్రార్థించిన ఒకవేళ మన అవిధేయత వల్ల, లేకపోతే మన అజాగ్రత్త వల్ల, లేకపోతే ఒక విషయం ఒక మాటలో చెప్పాలంటే మన పాపం వల్ల కూడా దేవుని ప్రార్థన వినకపోవచ్చు ఒక్కొక్కసారి. రెండోదిగా మనం ఇసుకకు ప్రార్థిస్తున్న ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని కూడా పరీక్షించడానికి దేవుడు మన ప్రార్థన వింటాడు, కానీ కార్యం చేయడానికి ఆలస్యం చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం ప్రార్థించినా సరే మన పట్ల దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి కారణం మనకేదో ఒక గొప్ప మేలు చేయడానికే, మన మేలు కొరకే దాన్ని ఆలస్యం చేస్తుండొచ్చు. ఒక్కొక్కసారి మనం ప్రార్థించిన ఆయన చిత్తానుసారంగా ప్రార్థించకపోయినా సరే కార్యము జరగకపోవచ్చు మనం ఎంత ఇసుక ప్రార్థించినా. అయితే మొట్టమొదటిగా మనం ఒకవేళ ఇసుకకు ప్రార్థిస్తున్నప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ ప్రేయర్లో ఎవరైతే ఉన్నారో దేవునికి ప్రార్థించినప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి మన అంతరంగాన్ని. ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు ప్రతి టీచర్స్ చెప్పే లెసన్స్ రాసుకుంటూ చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని జ్ఞాపకం ఉంచుకుని గుర్తుపెట్టుకుని మీరు ఉంటేనే ఎగ్జామ్స్లో రాయగలరు. కానీ చదివేసి దాన్ని ఏదో పేపర్ చదివినట్టు జస్ట్ అలా చదివేసి వదిలేస్తే మటుకు దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఏదైనా అవిధేయత లేదా పాపం ఉండడం వల్ల దేవుడు మన ప్రార్థన వినడం లేదని మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అయితే దీని విషయంలో దావీదు భక్తుడు ఒక మాట అంటారు. కీర్తనలు 66:18 ఏమంటాడంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల దేవుడు ప్రభువు నా మనవి వినకపోను అంటాడు. అంటే దేవుని దృష్టిలో మనం వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఒక్కొక్కసారి మన ప్రార్థన వినడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల దేవుడు నా ప్రార్థన వినడు అని 66 కీర్తన 18 చెప్తున్నాడు. యెషయా గ్రంథం 59:1 ఏమంటాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపముల వల్ల ఆయన ముఖం మీకు మరుగుపరచును గనుక మీ చేతులు రక్తం చేత మీ వేళ్ళు దోషం చేత ఉన్నాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు, మిమ్మల్ని మీరు పవిత్రులు చేసుకోండి అని చెప్తాడు. అయితే దావీదు గురించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2 సమూయేలు 12:16-25 చూస్తే, దావీదు చిన్ననాటి నుంచి దేవుని యందు భక్తులు గలవాడే, దేవుని స్తుతించేవాడు, ప్రార్థన చేసేవాడు. అయితే ఒకానొక సమయంలో పాపం చేస్తాడు. ఉరియా యొక్క భార్యతో పాపం చేసినప్పుడు దావీదు ఒక బిడ్డను కంటాడు. కన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను మొత్తుతాడు. మొత్తినప్పుడు ఆ బిడ్డ బ్రతకం కూడా కోసమని దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డని తీసేసుకుంటాడు. ఎందుకు తీసేసుకున్నాడంటే, దావీదు ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని పొందుకుని గొలియాతుని హతమార్చాడు. అలాగే గొర్రెలు మేపుతున్నప్పుడు సింహమును ఎలుగుబంటియు ఆ గొర్రె పిల్లని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆ సింహం వెనక పరిగెత్తుకుని వెళ్ళి ఆ నోటి నుంచి గొర్రె పిల్లని విడిపించాడు. అంత శక్తి అంత బలము ఎలా వచ్చిందంటే దావీదుకి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆ ప్రార్థన బట్టి. అయితే అటువంటి దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించకుండా ఆ చిన్న బిడ్డను తీసేసుకున్నాడు. ఎందుకంటే అది దావీదు చేసింది పాపం వల్ల కనిన బిడ్డ. అయితే దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఏం లేదు. అయితే దావీదు దగ్గరికి ఒక ప్రవక్తను పంపించి, దావీదు నువ్వు ఇలా పలానా రోజు ఇలా పొరపాటు చేసావు అన్నప్పుడు దావీదు దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ప్రార్థన చేస్తారనమాట. ఏమని ప్రార్థన చేస్తారంటే, అందుకనే యెషయా 1:15 ఏమంటాడంటే, మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను వినక
వినను నేను మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవని చెప్తాడు. మిమ్మల్ని మీరు కడుక్కుని శుద్ధి చేసుకోండి అంటాడు. అప్పుడు దావీదు ఏం చేస్తారంటే, నేను కొద్దిగా పాస్ట్కి వెళ్తానండి. దావీదు అప్పుడు ఏం చేస్తారంటే 51 కీర్తనలో ఒప్పుకుంటాడు పాపాన్ని. ఎలా ఒప్పుకుంటాడంటే 51 కీర్తన 1 నుంచి 14 వరకు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని ఒప్పుకుంటాడు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను అని ఒప్పుకుంటాడు. అంటే ఇక్కడ దావీదు తెలుసుకున్నాడు. తెలుసుకుని నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అన్నాడు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అన్నాడు. నా అతిక్రమం నాకే తెలిసి ఉన్నామన్న. అలాగే మనం కూడా మన ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యం జరగడం లేదంటే మొట్టమొదటిగా మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పట్ల మనం ఏదైనా అవిధేయత చూపిస్తున్నామా లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దావీదు నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుమని ఎలాగన్నాడో, అలాగే నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమని ఎలాగన్నాడో, మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాపాలను మనం కడుక్కోవాలి. రక్తం ద్వారా కడుక్కోవడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేస్తుంది. అందుకనే మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే, దేవా నీ రక్తం చేత నా పాపాలను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దావీదు వలె ఒప్పుకుంటామో, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే సామెతలు 28:13 ఏమంటాడంటే, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనం ఎప్పుడు అతిక్రమాలు దాచిపెట్టేవారు ఉండకూడదు. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాన్ని దాచుకుని మనం వేరొక రోగం చెప్పామనుకోండి, డాక్టర్ ట్రీట్మెంట్ వేరేది ఇస్తాడు. దానివల్ల మనకి ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ బాధలు పడవలసి వస్తుంది. అందుకని దేవుని దగ్గర ఎప్పుడు మనం దాయకూడదు. అందుకని అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని అంటున్నాడు. ఎప్పుడైతే మనం దాచిపెట్టుకుని ఉంటామో అప్పుడు మనం దేవునిలో వర్ధిల్లుతాం. దావీదు పరిశీలన చేసుకున్నాడు. మనం పరిశీలన చేసుకోవాలి ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మనం అలాగే దాచుకున్నట్లయితే మనకు శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా 29:15 వచనంలో ఏమంటాడంటే, చూడండి, యెషయా 15:29. యెషయా 15:29 ఏమంటాడంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు జూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచుదురు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు. ఒకవేళ మనం దేవుని దగ్గర ఒప్పుకోకుండా అవి దాచుకుంటేనంట హృదయంలో, అవి మనకి శ్రమకి కారణమవుతాయంట. అందుకని మనం దేవుని దగ్గర ఏది దాయకూడదు. ప్రతిదీ దేవుని ఎదుట మనం ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా విడిచిపెట్టేవారుగా ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా దావీదు ఏం చేస్తాడంటే, అప్పుడు దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్న దావీదు కోల్పోయిన వాటినన్నిటినీ మళ్ళీ పొందుకుంటాడు. దేవుని దగ్గర ఏదైతే కోల్పోయాడో అవన్నీ ఒప్పుకుంటాడు. 51 కీర్తన 6-14 వచ్చిన చూస్తే, నా అంతరంగమందు నాకు జ్ఞానము కలుగు చేయమంటాడు. అలాగే రెండోదిగా ఏమని ప్రార్థన చేస్తారంటే, నన్ను పవిత్రపరచుము, ఇస్సోపుతో నా పాపం పరిహరింపమంటాడు. పాత నిబంధనలో మానవ యొక్క పాపాల గొర్రెపిల్ల ద్వారా, లేకపోతే పావురం పిల్లల ద్వారా, గువ్వల ద్వారా రక్తం ప్రోక్షించడం ద్వారా పాపం పోయేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మన పాపాలకి శుద్ధి కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఇంకేమంటున్నాడంటే దావీదు, నా పాపమునకు విముఖుడు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, సమ్మతి గల మనసును కలుగు చేసి నన్ను దృఢపరచము అని దావీదు ఇలాగా కోల్పోయినవన్నీ మళ్ళీ దేవుని యొద్ద పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు. అయితే పాత నిబంధనలో ఎవరైనా పాపం చేస్తే
బలి అర్పించేవారు పశువుల్ని. ఆ బలి ఎలాగ అర్పించేవారంటే ముందు యాజకుల దగ్గరికి వెళ్ళి బలి అర్పించేవారు. ఆ యాజకులకి ఇస్తే ఆ యాజకులు బలి అర్పించి ఆ రక్తం ప్రోక్షించి వాళ్ళ పాపాన్ని పోయేటట్టు ఆ యాజకులు బలి అర్పించేవారు. అయితే కొత్త నిబంధన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసమే ఈ లోకానికి ఆయన వచ్చాడు, మన పాపాన్ని తీసివేయడానికి. ప్రతి ఒక్క పాపిని ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఆయన రక్తం ద్వారా మన పాపం ఎలాగ విమోచన కలుగుతుందంటే, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడంటే, ఒకవేళ పాపంతోనే మనిషి ఉంటే దేవుని యొక్క ఉగ్రత ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి వస్తుంది. ఆ ఉగ్రత వల్ల ఎవరు భూమి మీద ఉండరు, అందరూ నశించిపోతారు. ఎవరో నశించిపోకూడదనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక మరియ గర్భాన ఒక పరిశుద్ధునిగా పుట్టి ఆయన శిలువలో మరణం పొందారు. ఆయన ఎంతగా మరణం పొందాడంటే మన యొక్క పాపము, శాపము, ప్రతిదీ అవిధేయత పోవడానికి ఆయన మన కోసం శిలువలో మరణం పొందారు. యెషయా 53 చూస్తే ఆయన ఎంతగా మన కోసం గాయపరచబడ్డాడో అక్కడ రాయబడి ఉందండి. నేను చదువుతున్నాను చూడండి. యెషయా 53 మొదటి వచనం చూస్తే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగును. అతని స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడేవాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడేవాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనలన వాడుగాను ఉండును అని చెప్తూ ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, నిత్యముగా అతడు మన రోగములు భరించుటకును మన వ్యసనములను వహించును. ఆయన మత్తుబడిన వానుగాను దేవుని వలన బాధింపబడిన వానుగాను శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడును, మన దోషములను బట్టి అతను నలగొట్టబడును. మనం చేసిన అతిక్రమాలను బట్టి, మనం చేసిన దోషాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. ఆయన ఎంతగా మన పట్ల ప్రేమను చూపించారంటే, ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు ఆ ప్రతి ఒక్క గాయం మనం చేసిన అనేకమైన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడింది. ఆయన కొడుతున్నప్పుడు ఆయన శరీరం మీద ఒక్కొక్క దెబ్బ కొరడాలతో కొడుతున్నప్పుడు చిన్న చిన్న పీసుల కింద ఆయన శరీరం అంతా ఊడిపడిపోయి రక్తం ముద్ద అయిపోయింది. ఆయన అంతగా సిలువలో ఎందుకు మరణించాడంటే మన కోసమే, మన యొక్క పాపాలను తీసివేయడానికి కోసమైనా మరణించాడు. అందుకనే ఈ లోకము ఇంకెలా ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం పొందడం ద్వారానే ఈ లోకం ఇంకా అనేకమైన ప్రజలు లోకంలో జీవిస్తున్నారు. అయితే ఇక్కడ దావీదు, నన్ను నిస్సోపుతో కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను శుద్ధీకరించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనము ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది. ఆయన్ని మనం ఎప్పుడైతే ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తామో ఆయన యొక్క రక్తం మనల్ని ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేసి మనల్ని శుద్ధీకరిస్తారు. మొట్టమొదటిగా అందుకని యోహాను సువార్త 1 యోహాను 3:20 ఏమంటాడంటే, మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ అన్ని విషయాల్లో మనం ప్రభు ఎదుట ఒప్పుకునే యెడల ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనము ఆయన నామమును బట్టి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ప్రేయర్లో కూడుకున్న మీ అందరూ, ఒకవేళ నేనైనా సరే ఎవరైనా సరే, మనం కొన్ని విషయాల్లో ప్రార్థిస్తున్నప్పుడు ఆ కార్యం జరగడం లేదంటే మనం మొట్టమొదటిగా దేవుని దృష్టిలో ఏదన్నా పొరపాటు చేస్తున్నామో లేకపోతే పాపం చేస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. పాపం అంటే బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండోదిగా మనం ఎంత ప్రార్థించినా సరే కార్యం జరగడం లేదు, ఏ పాపం చేయడం లేదు, మనం నీతిగానే జీవిస్తున్నాం.
అయినా సరే మన పట్ల కార్యం జరగడం లేదంటే దేవుడు ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఆలస్యం చేస్తుంటాడు. అందుకని మనం దేవుని యందు కార్యం జరిగేంత వరకు విశ్వాసం కలిగి ప్రార్థించాలి. విశ్వాసం కలిగి మనం ప్రార్థించాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే విశ్వాసం గురించి చూసుకుంటే బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయన పేరే అబ్రహాము. రోమరాసిన పత్రిక 4వ అధ్యాయం చూస్తే, రోమరాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగాను పిలువువాడునైన దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతనని వ్రాయబడింది. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అండి, దేవుడు ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగా చేయగల దేవుడు. ఆయనకి అసాధ్యం ఏందంటూ ఏమి లేదు, సమస్తము చేయగల దేవుడు. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, అబ్రహాము 100 ఏండ్ల వయసు గలవాడై, సారాయి 90 ఏండ్ల వయసు గలవాడై వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ 18వ వచనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ఆయన నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎప్పుడైతే దేవునికి లోబడి విధేయత చూపించి దేవునితో సహవాసం చేశాడో దేవుడు అబ్రహాంని అత్యధికంగా ఆశీర్వదించాడు. కానీ అబ్రహాముకి సంతానం లేదు. దేవుడే అంటాడు, నేను నీకు సంతానం కలిగజేస్తానంటాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి అబ్రహాంకి సంతానం కలిగింది. 25 సంవత్సరాలకి సంతానం కలిగినప్పుడు ఆ 25 సంవత్సరాలు ఎలాగా అబ్రహాం ఎదురు చూచాడంటే, అబ్రహాము అక్కడ మనం రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ము. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మను. అబ్రహాంకి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మునని మనం ఎలా చెప్పగలుగుతామంటే, అబ్రహాం వయసు గతించిపోయింది, సారాకు వయసు గతించిపోయింది, వాళ్ళకి పిల్లలకి అనేంత అవకాశం లేదు. కానీ వాళ్ళకి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని నమ్మారు. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో మన వల్ల అవ్వదు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రేయర్లు ఉన్న వాళ్ళు, అది మీ చదువులు అవ్వచ్చు, మీ జాబులు అవ్వచ్చు, మీ కుటుంబ సమస్యలు అవ్వచ్చు, అది ఏదైనా సరే, ఏ విషయమైనా సరే అనుకోవచ్చు, ఇది నా వల్ల అవ్వదు, ఇది మా వల్ల అవ్వదు, మేమేం చేయలేము అని అనుకోవచ్చు. కానీ దేవుని యందు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు కంపల్సరీ మన జీవితాలు, అందరి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అబ్రహాం గారి గురించి. అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. మరి ఈ ప్రేయర్లు ఉన్న మీరు కూడా మీకు ఏ విషయాల్లో అయితే నిరీక్షణకు ఆధారం లేనట్టు ఉన్నదో దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుడు చేస్తాడని మీరు విశ్వసిస్తే దేవుడు కంపల్సరీ మీ పట్ల దేవుడు కార్యము చేస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం, తన యొద్దకు వచ్చేవారికి దేవుడు ఫలం దయచేవాడని నమ్మవలను అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచి వచ్చిన వారికి దేవుడు ఫలం దయచేస్తారని నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యం అంటే,
మన దేవుని యందు విశ్వాసం అంటే నమ్మిక. దేవుని యందు నమ్మిక ఉంచకపోతే మనం ఏ కార్యము చూడలేం. మన దేవుని గుడ్డిగా నమ్మాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ విశ్వాసం వెలిచూపు వలన కాదు అంటాడు. అంటే మనుషులు చెప్పొచ్చు ఇది మీకు ఇలా జరుగుతుంది అని, దానివల్ల మనం విశ్వసించడం వల్ల ఏమి కాదు. కానీ ఏదైతే మన జీవితంలో జరగదో, ఇంపాసిబుల్లో మనం చేయలేమో అని అనుకుంటామో, అది దేవుని ఎదుట మనం ప్రార్థన చేసి దేవుడు చేస్తాడని మనం విశ్వసించినప్పుడు దేవుడు కంపల్సరీ మన పట్ల కార్యము చేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ ఆలస్యం చేయొచ్చు. మనం ఇసుకకు ప్రార్థన చేస్తుంటా ఉండొచ్చు, ఇంకా జరగడం లేదు, ఇంకా జరగడం లేదు, ఎందుకు జరగడం లేదు, నేను విశ్వాసం ఉంచుతున్నాను కదా అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మన పట్ల ఆలస్యం చేస్తూ ఉంటాడు. అందుకనే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. అలాగే అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసం కలిగి నమ్మాడు. మనం కూడా మన జీవితాల్లో ఏదైతే నిరీక్షణకు ఆధారం లేనట్టున్నాయో, మనం కూడా నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచి మనం నమ్మినప్పుడు దేవుడు మన పట్ల కూడా కార్యం చేస్తాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతలమైనట్టు సారా గర్భము మృతుతలమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపబడలేదు. ఇక్కడ రెండోదిగా ఏమంటున్నాడంటే అబ్రహాం గురించి, అతడంట విశ్వాసమందు బలహీనుడు అవ్వలేదు. మనం కూడా రెండోదిగా విశ్వాసమందు మన బలహీనలు అవ్వకూడదు. దేవుడు చేస్తాడో చేయడో, జరుగుతుందో జరగదో అని మన బలహీనలు అవ్వకూడదు. దేవుడు చేస్తాడని దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. దేవుడు కంపల్సరీ మన పట్ల కార్యము చేస్తాడు. దేవుని యందు నమ్మికించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో విశ్వాసంతో, దేవుడు కంపల్సరీ మన పట్ల కార్యము చేస్తాడు. విశ్వాసం ముందు మనం బలహీనము అవ్వకూడదు. విశ్వాసం ముందు బలహీనలు అవ్వకూడదు అంటే మనం ఏదైతే నమ్మిక ఉంచుతున్నామో అది గట్టిగా పట్టుకుని ఉండాలి. మనం రూఢిగా విశ్వసించాలి. అవును, నా పట్ల జరుగుతుంది, దేవుడు కంపల్సరీ నా పట్ల కార్యం చేస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అని మనం రూఢిగా దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో దేవుడు కంపల్సరీ మన పట్ల కార్యము చేస్తాడు. అయితే దాని తర్వాత ఏమంటాడంటే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపబడలేదంట. మనం దేవుడు కార్యం చేస్తాడని మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు సందేహపడేవారుగా ఉండకూడదు. మనలో సందేశం అనేది ఉండకూడదు, అంటే అనుమానం అన్నది ఉండకూడదు. మనలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇటువంటి విషయంలో మనం దేవుడు చేస్తాడా చేయడా, జరుగుతుందా జరగదా అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రంలో నడిచి వస్తున్నప్పుడు పేతురు కూడా, నేను నడిచి వస్తాను ప్రభు అంటే, సరే నడమన్నప్పుడు నడిచాడు పేతురు. కానీ మధ్యదారిలోకి వచ్చిన కొద్దిగా నడిచినప్పటికీ ఏం చేశాడంటే, కొద్దిగా నడిచినప్పటికీ అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసం వచ్చేసినప్పుడు పేతురు మునిగిపోవడం కొనసాగించాడు. అందుకనే పేతురులాగా మనం అవిశ్వాసం కలిగి ఉండకూడదు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ పేతురుని రక్షిస్తారు. అలాగే మన విశ్వాసంలో అవిశ్వాసం అన్నది, సందేహం అనేది ఉండకూడదు. దేవుని యందు సందేహపడకుండా మనం దేవుడు చేస్తాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు. అలాగే అబ్రహాము ఆ 100 ఏండ్ల వయసు గలవాడే సంతానాన్ని ఇస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు కార్యం చేయకుండానే దేవుని స్తుతించడం, మహింపరచడం మొదలు పెట్టాడు. మనం కూడా దేవుడు కార్యం చేసినా చేయకపోయినా చేసేంత వరకు మనం దేవుని స్తుతించేవారుగా, మహింపరిచేవారు ఉండాలి. ఇక్కడ అబ్రహాము దేవుడు ఇంకా కార్యం చేయలేదు, అప్పటికి ఇంకా వాళ్ళకి సంతానం కలగలేదు, కానీ దేవుని స్తుతిస్తూ మహింపరిచాడు. దాని తర్వాత ఇంకేం చేశాడంటే అబ్రహాము దేవుని మహింపరిచాడు. దాని తర్వాత ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన కంపల్సరీ నెరవేరుస్తాడు. అందుకని ఆయన సమర్థుడు అని మనం విశ్వసించాలి, ఆయన మీద నమ్మకించాలి. అందుకనే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి మనం ఇంకెలా బ్రతుకున్నాం. లేకపోతే భూమిని ఎప్పుడో దేవుడు నాశనం చేసేది. ఎందుకు నాశనం చేద్దాడంటే, అబ్రహాం పుట్టక ముందు నోవాహు ఒక కుటుంబం ఉండేది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో. అయితే నోవాహు కుటుంబం ఉన్నప్పుడు ఆ తరంలో ఫస్ట్ జనరేషన్, ఆ జనరేషన్లో నాకు తెలిసి
1,00,000 మంది కన్నా ఎక్కువ ఉండరు. ఆ టైంలో నోవాహు ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడిగాను, యథార్థమంతుడిగాను, భక్తిపరుడుగాను, విశ్వాసం గలవాడుగా కనిపించాడు. ఆ నోవాహుని దేవుడు ఏమన్నాడంటే, ఆ నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే పాపంతో ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి విసుగు తెప్పించే వారు ఉన్నారు, దేవునికి కోపం వచ్చింది. వాళ్ళు ఆ నోవాహు కాలంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. ఎలా జీవించారంటే 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది ఆదికాండంలో. వాళ్ళంట మొట్టమొదటిగా వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డగా ఉందంట. అలాగే వాళ్ళు ఏం చేశారంట, నోవాహు కాలంలో ఆ ప్రజలను చేసినందుకు దేవుడు సంతాపడ్డాడంట. ఎందుకు నేను వీళ్ళని సృష్టించాను, ఎందుకు నేను ఇలా చేసుకున్నాను అని దేవుడు ఎంతో బాధపడ్డాడంట వాళ్ళని సృజించినందుకు. బాధపడుతూ అంతేకాదు, ఏమంటాడంటే భూలోకం బలాత్కారంతో నిండి ఉంది అంటాడు. అంటే లోకమంతా బలాత్కారంతో నిండి ఉంది, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాగే దేవుని యొక్క సన్నిధి చెడిపోయిందంట. అలాగే తమ మార్గాలను చెరిపివేసుకున్నారంట. సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకుని దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయారు. అటువంటి టైంలో దేవుడు నోవాహు కాలంలో ఆ సృష్టిని ఆ ప్రజలను అందరినీ నాశనం చేయడానికి నోవాహుని ఒక ఓడ తయారు చేయమని 120 సంవత్సరాలు టైం ఇచ్చి దేవుని యొక్క సువార్తని ప్రకటించమన్నప్పుడు నోవాహు 121 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు ఎవరు వినరు. కానీ లాస్ట్కి నోవాహు యొక్క కుటుంబం అంతా వాడలో ప్రవేశిస్తారు. అలాగే అక్కడ ఉన్న జంతువులు అన్నీ ప్రవేశిస్తే నోవాహు ఒక్కడే రక్షించబడ్డాడు. మిగతా వాళ్ళందరూ అప్పుడు దేవుడు ఎప్పుడైతే నోవాహు కుటుంబం వాడలోకి వెళ్ళిందో ఆ వాడ యొక్క తలుపులు బిగించడం అయ్యింది. బిగించిన తర్వాత 40 రాత్రులు 40 పగల్లో వర్షం వచ్చినప్పుడు ఆ జల ప్రయాణంలో అనేక మంది కొట్టుకుపోయారు, అనేక మంది నశించారు, అనేక మంది చనిపోయారు. కానీ నోవాహు కుటుంబమే రక్షించబడ్డారు. అలాగే ఇక్కడ అబ్రహాము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుని యందు విశ్వసించాడు. అబ్రహాముకి దేవుడు అప్పుడు నోవాహు యొక్క కాలం తర్వాత అబ్రహాముని ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహాముని ఎన్నుకుని అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమేం చేశాడంటే, నీ సంతానాన్ని ఇంకా నేను నాశనం చేయనని. తర్వాత లోతు కాలంలో అగ్ని వర్షాలతో కురిపిస్తాడు. కురిపించిన తర్వాత ఇంక ఈ సృష్టి, దేవుడు చేసిన సృష్టి, ప్రతి ఒక్కరు ఇలాగ మనుషులు ఆజ్ఞ అతిక్రమించి దేవుని దృష్టికి పాపం చేస్తూ దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ నశించిపోతున్నారని దేవుడు తన బిడ్డలు నశించిపోకూడదని మానవ రూపంలో ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారిని పుట్టించి ఈ లోకంలో పాపం తీసివేశాడు. ఆయన తీసివేసి అనేక మందిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇంకా ఈ భూమిని ఇలా ఉంచాడని మనం చెప్పుకోవచ్చు. అయితే అబ్రహాము ఆ టైంలో దేవుని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి దేవుని యందు ఆనుకున్నాడు కనుక దేవుడు అబ్రహాంకి ఆ 100 సంవత్సరాల్లో దేవుని సంతానాన్ని కలుగజేశాడు. అబ్రహాము ఇస్సాకుని అంటే అబ్రహాం యొక్క కుమారుని పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. మరి మనం కూడా ఇసుకకు ప్రార్థిస్తుంటాం. ఒక్కొక్కసారి మనం వెంటనే అవడం లేదని బాధపడుతుంటాం. వారంలో అయిపోవాలనుకుంటాం, లేకపోతే నెలలు అయిపోవాలనుకుంటాం. కానీ దేవుడు వాళ్ళకి అబ్రహామే అన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు దేవుడు మనకు అన్ని సంవత్సరాలు ఏమి ఉండేటట్టు చేయడు. కానీ కొన్ని విషయాల్లో దేవుడు ఆలస్యం చేస్తారు, మన విశ్వాసం ఇంకా బలపడడానికి, మనం ఇంకా దేవునిలో ఎదగడానికి. కానీ మనం దేవుని యందు నమ్మికించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన పట్ల కంపల్సరీ కార్యం చేస్తారు. మొట్టమొదటిగా మనం విసుకక, మీరు ఇప్పుడు ఈ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబాల గురించి అవ్వచ్చు, మీ కెరియర్ గురించి అవ్వచ్చు, మీ జాబ్స్ గురించి అవ్వచ్చు, మీ సమస్యలు ఏదైనా ఫైనాన్షియల్ అవ్వచ్చు, స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇంకా ఏమైనా సరే, ఏది ఉన్నా సరే మీరు విసుకక ప్రార్థన చేయండి. దేవుడు కంపల్సరీ మీ పట్ల కార్యం చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తను మొర్రపెట్టు వారికి దేవుడు కృప చూపువాడును, అలాగే కార్యం చేసేవాడు ఆయన. అందుకనే మనం విసుకక ప్రార్థన చేయాలి. ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి దేవునికి భయపడ్డు, మనుషులకు భయపడ్డు, కానీ మాటకి వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడిగినప్పుడు దేవుడు ఆ న్యాయాధిపతి తీర్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు నాకు మొరపెట్టగా
నేను మీకు కూడా నేను న్యాయం తీరుస్తాను అంటున్నాడు. కానీ మనం విసుకక ప్రార్థించే వరకు ఉండాలి. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఒకవేళ ఆ ప్రార్థిస్తున్నప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఏదైనా మనం అవిధేయత వల్ల మనకు కార్యం జరగటం లేదేమో, దేవుణ్ణి దావీదు వలె మనం తప్పు తెలుసుకుని దేవుని యొద్ద ప్రార్థన చేసి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పట్ల కంపల్సరీ కార్యం చేస్తాడు. రెండోదిగా మన విశ్వాసం పరీక్షించబడడానికి ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, మన విశ్వాసంలో అబ్రహాం వలె నిరీక్షణ కలిగి మనం ఉందాం. అలాగే విశ్వాసం ముందు బలహీనులుగా ఉండొద్దు. అలాగే సందేహపడేవారు ఉండొద్దు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా ఆయన యందు విశ్వసిద్దాం. ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, అక్కడ అబ్రహాంకే కదా కార్యం చేస్తానన్నది, మన పట్ల కాదు కదా అని అనుకోవచ్చు. కానీ అదే రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ దేవుడు అక్కడ కార్యం చేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే ప్రభు యేసునందు విశ్వసించి ప్రార్థన చేస్తారో యేసునామంలో ప్రతి ఒక్కరికి కార్యం చేస్తాడు. దేవుడు వాళ్ళని వీళ్ళని భేదం లేదు, తనకు మొరపెట్టి వారందరికీ ఆయన న్యాయం తీర్చేవాడు. అందుకనే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, యూదుడని గ్రీకు దేహస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరికీ కృప చూపువాడును ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఎవరైతే తనకు ప్రార్థన చేస్తారో వాళ్ళందరి పట్ల దేవుడు కార్యం చేసేవాడు ఉన్నాడు. మరి ఈ ప్రేయర్లో జాయిన్ అయిన మీరు 2 నిమిషాలు మీరు ఏ విషయాల్లో మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, ఇప్పటికీ మీరు ఒకవేళ ఇంకా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవునిలోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా కార్యం జరగకపోవచ్చు. కానీ విశ్వాసంతో ప్రార్థన చేయండి. 1-2 నిమిషాలు ఎవరి కాళ్ళు మీరు ప్రార్థన చేయండి. దేవా నా పట్ల మీరు కార్యం చేయండి, నేను ఆ కార్యం పొందుకునే వరకు నేను మీ యందు విశ్వసిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, విసుకక నా పట్ల కార్యం జరిగించండి. నేను అబ్రహాం లాగా నాయన ప్రభా నిరీక్షణకు ఆధారం లేకపోవచ్చు, కానీ నేను నీ యందే నిరీక్షిస్తాను, నువ్వు చేస్తావని నమ్ముతాను. విశ్వాసం ముందు నేను బలహీనవును, అయినా అవిశ్వాసం కలిగి నేను ఉన్నాను అని నేను విశ్వాసం ముందు సందేహింపబడను. అలాగే నిన్ను మహింపరుస్తాను, కార్యం జరిగేంత వరకు నేను స్తుతిస్తాను. నువ్వు చేయగల సముద్రం అని నీ యందు విశ్వసిస్తాను, నువ్వు గొప్ప దేవుడు అని నేను విశ్వసిస్తాను అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరీ మన పట్ల కార్యం చేస్తాడు. మరి ఈ ప్రేయర్లో జాయిన్ అవ్వని మీ అందరికీ దేవుడు ఏ అయితే మీరు కోరుకుంటున్నారో దేవుడు అవన్నీ మీకు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని సిస్టర్ కప్ చెప్తాను. ప్రేస్ లార్డ్ అన్నయ్య. అందరూ ఒకసారి అన్నయ్యకి ప్రేస్ లార్డ్ చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. ప్రేస్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికి ప్రైజ్ లార్డ్. మనం 100 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ 100 డేస్లో మీరు దేవునిలో పొందిన అనుభవాల్ని ఎవరైనా షేర్ చేసుకుంటారా? దేవుని మీ పట్ల చేసిన కార్యములు కానీ, దేవునిలో ఎలా ఎదిగారు అనే విషయం కానీ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, ఈ 100 డేస్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దేవునిలో ఎలా ఎదిగాను అనేది నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ థాట్ అయితే నేను 1 ఫైన్ డే ప్రే చేసుకుంటూ ఉండగా దేవుడు ఇటువంటి మీరు ఒకటి స్టార్ట్ చేయమని తలంపు ఇవ్వడం అయితే జరిగింది. ఈ తలంపు వచ్చిన తర్వాత అయితే నేను చాలా ఆలోచించాను, ఏంటి ఒక మీట నిన్ను స్టార్ట్ చేయగలనా, నిన్ను నడిపింపగలనా, కంప్లీట్గా ఫినిష్ చేయగలనా దీన్ని అని చాలా రోజులు సందేహంలోనే ఉండిపోయి ఈ విషయమే ప్రార్థిస్తూ ఉండేదాన్ని. కొన్ని రోజులు అలా ప్రార్థిస్తూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వాక్య రూపంలో అయితే దేవుడు నాతో మాట్లాడారనమాట. ఆలస్యం చేస్తున్నావు దేనికి, నేను లేనా అన్నట్టుగా. అయితే వెంటనే తేజన్నతో షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మా
కొంతమంది ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. వెంటనే ఒక మీట్ అనేది స్టార్ట్ చేసి, ఒక గ్రూప్ అనేది స్టార్ట్ చేసుకొని ఆ గ్రూప్లో వాట్సాప్లోనే ఇనీషియల్గా మేము ప్రే చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇనీషియల్ డేనే ద ఫస్ట్ డేనే అనిపించింది, ద ఫస్ట్ డే ఆఫ్ గాస్పల్లోనే నాకు అనిపించింది ఈ మీట్ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, కానీ ఆ రోజు చెప్పబడిన వాక్యంని బట్టి కానివ్వండి, ఆ రోజు జరిగిన ప్రేయర్ బట్టి కానివ్వండి, ఆ ప్రెజెన్స్ నాకు ఎలా అనిపించిందంటే ఇది ఖచ్చితంగా నేను చేయలేదు, దేవుడే ఉండి నా చేత చేయించారు అన్న ఫీల్ అయితే నాకు ఖచ్చితంగా నేను ఫీల్ అయ్యాను ఆ రోజే నేను ఖచ్చితంగా నమ్మాను, ఖచ్చితంగా బిలీవ్ చేసిన థింగ్ ఏంటంటే ఇది నేను ఫర్ షూర్ 100 days వరకు నేను నడిపింపగలను, దేవుడు నాకు అటువంటి శక్తిని ఇచ్చి ఉన్నారని ది ఫస్ట్ డేనే నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆ విధంగానే ఎటువంటి ఇబ్బంది అయినా ఇరికైనా సరే ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఈ 100 day వరకు నడిపించబడింది అంటే ఓన్లీ ద రీజన్ ఈజ్ ద గాడ్, దేవుని వల్ల మాత్రమే నడిపించబడింది అనమాట ఈ మీట్ అంతా కూడా. ఇంకా చెప్పాలంటే మన మీట్లో జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ కూడా, జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్పడం జరిగింది. ఈవెన్ వాళ్ళకి జాబ్ విషయాల్లో కానివ్వండి, ఇంట్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లో కలిగిన ఇబ్బందులు కానివ్వండి, లేదా వారికి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఇంకా అనేక విషయాలు అనేక మంది షేర్ చేసుకుంటూ, ఇదిగో సిస్టర్ మీరు ప్రేయర్ చేశారు, మీ ప్రేయర్ మీట్లో ఈ యొక్క విషయం గురించి జ్ఞాపకం చేసుకున్నారు, ఈ విధంగా కార్యం చేశారు దేవుడు అని చెప్పంగానే ఎంత హ్యాపీనెస్ అంటే ఇందుకు కదా ఈ మీట్ స్టార్ట్ చేసింది అనిపించేది అనమాట ఎవ్రీ టైం అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఈవెన్ మన మీట్లో ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు అంటే వెంటనే నేను ఒక ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకునే చోటు ఉంటుందో అక్కడ రిక్వెస్ట్లు అన్నీ కూడా వెంటనే రాసేసి ఎవ్రీ టైం నేను ఆ బుక్ వాక్యం ప్రిపేర్ అవ్వడానికి తీసినప్పుడు, లేదా ఎవ్రీ టైం ప్రేయర్ చేసుకోవడానికి నీల్ డౌన్ చేసినప్పుడు, ఆ బుక్ చూసినప్పుడల్లా ప్రేయర్ చేస్తా, దేవా ఇదిగో ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కార్యం చేయండి అని. అటు విధంగానే దేవుడు ఎన్నో కార్యాలు మన మీట్లో జాయిన్ అయిన వారి పట్ల జరిగించి ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు నేను తీసుకురాగలిగానంటే దేవుని యొక్క సహాయం ఎంతైతే ఉందో, అలాగే మీ యొక్క కోఆపరేషన్ కూడా నాకు అంతే ఇచ్చారు. ప్రతి ఒక్క విషయంలో మీ థాట్స్ షేర్ చేసుకున్నారు, అక్క ఇలా చేస్తే బాగుంటుంది, లేదా ఇదిగో ఈ యొక్క థింగ్ని యాడ్ చేస్తే బాగుంటుంది అని మీ యొక్క సజెషన్స్ కూడా ఎన్నో ఇచ్చి ఉన్నారు. వాటన్నిటిని బట్టి థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంకొక విషయం నేనేం షేర్ చేయాలనుకుంటున్నానంటే, ఈ మీట్ ద్వారా దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటారనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. దేవుడు వాడుకోవాలి అంటే ఎంత దీనస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే, ఆయన చిత్తంలో కనుక నువ్వు బలపడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటారు. అలాగే అటువంటి సాక్ష్యమే ఈరోజు నా యందు నెరవేర్చబడింది అనమాట. మేమైతే హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యడం జరిగింది. ఇనీషియల్ స్టేట్లో నేను దేవుడు అంటే అంత శ్రద్ధ చూపేదాన్ని కాదు. మమ్మీ వెళ్ళేవారు చర్చ్కి, లేదా చెల్లి వెళ్ళేది, నేను మాత్రం చర్చ్కి వెళ్ళటము, ప్రేయర్ చేసుకోవడము, ఇటువంటి ప్రియారిటీస్ అనేవి నాకు ఇనీషియల్ స్టేట్లో ఉండేవి కాదు అనమాట. తర్వాత మెల్లిగా దేవుల్లో ఎదగడము, ఎలా రక్షింపబడ్డానో తెలియదు, కానీ దేవుడే పిలుచుకున్నారని నేను నమ్ముతాను. దేవుడు ఏ విషయమందు నేను ప్రార్థించినా కానీ ఒకటే వాగ్దానం చెప్పేవారు నాకు, నీ యందు నేను కలిగి ఉన్న ప్రణాళికలు బహు విస్తారంలో అని దేవుడు నాకు ముమ్మారు చెప్పేవారు అనమాట. ఎటువంటి లో పాయింట్లో ఉన్నా, ఎటువంటి విషయం నిమిత్తము నేను దేవుని యందు ప్రార్థించుకున్నా కానీ ఈ వాగ్దానమే నాకు పదే జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఈవెన్ నేను ఇప్పుడు స్టిల్ నేను చదువుతూ ఉన్నానంటే, లేదా స్టిల్ నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఒక 3rd round వరకు క్వాలిఫై అయ్యాను అంటే, లేదా ఈ 100 day వరకు ఈ మీటింగ్ నేను నడిపింపగలిగాను అంటే, ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, దేవుడు నన్ను నిజంగా పిలుచుకున్నారని నమ్మకం కలిగి ఉన్నాను. ఫస్ట్ డేని నేను చాలా భయపడ్డాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అప్పగించిన పనిని ఎలా తుదముట్టించారో,
ఏమని తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి ఏమని చెప్పారు? ఇదిగో లోక పాపములంతను తీసివేయడానికి నేను పంపిస్తున్నాను అని ఏ విధంగా చెప్పి పంపించారో ఆ పనిని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు. దాన్ని కంప్లీట్ చేయడానికే ప్రతి క్షణము కూడా అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. అలాగా దేవుడు నాకు ఈ మీట్ నడిపించు అని చెప్పంగానే నేను నడిపించగలనా లేదా అని చాలా క్వశ్చన్స్ అయితే నేను వేసుకున్నాను. ఫైనల్గా దేవుడే సహాయం చేస్తారని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు 99 డేస్ కూడా మనము వాక్యాలు షేర్ చేసుకున్నాము, మన ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పుకున్నాము మన మీట్లో. అండ్ ఎంతో గొప్పగా ఎవ్రీ సండే ఆరాధన చేసుకున్నాము. ఎవ్రీ ఫ్రైడే మీట్లో జాయిన్ అయిన వారు ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రేయర్ చేసుకుంటున్నాము ఇండివిజువల్గా ప్రత్యేకంగా. అండ్ ఎవ్రీ సాటర్డే సండే జరగబోయే ఆరాధన బట్టి ప్రతి ఒక్క యాజకులను బట్టి అనేకులు రక్షింపబడాలని ప్రేయర్ చేసుకుంటూ వచ్చాము. అండ్ మండే టు థర్స్డే ఎవ్రీ డే ఒక ప్రత్యేకమైన అంశం తీసుకుని విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తూ వచ్చాము. ప్రార్థనలో ఎంతగా ఎదగబడ్డాము అంటే మామూలుగా ప్రార్థించడం కాదు, కానీ విశ్వాసంతో ఆయన యొక్క వాగ్దానములు ఎత్తి ప్రార్థించేలాగా దేవుడు ప్రార్థనలో నడిపించడం జరిగింది. ఇవన్నీ కూడా నా శక్తి వల్ల నా జ్ఞానంతో అయితే చేయడము అసాధ్యమైన పని. ఇదంతా కూడా ఈ రోజున ఇలాగా మనము ఇంతమంది కూడుకొని ఉండి ఈ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఈ యొక్క ప్లాట్ఫామ్ దేవుడు ఇచ్చారు అంటే దీని అంతటి కారణం దేవుడని యెహోవా మాత్రమే. నేను చెప్పేది ఏంటంటే విశ్వసించండి దేవుని యందు. ఈరోజు అన్నయ్య చెప్పి ఉన్నారు కదా, ఏదైనా సరే బ్లైండ్గా నమ్మండి దేవుళ్ళో. తప్పక ఆయన మీ యందు కార్యం చేస్తారని విశ్వాసంతో పేషెన్స్తో వేచి చూడాలి. ఇది సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ ఎక్స్పీరియన్స్? షారోన్ కానీ, తేజన్య కానీ, హేమ కానీ, సిరి, దేవి, చెప్పండి అన్నయ్య. ప్రైజ్ లాడమ్మా. అందరికి ఈ 100 డేస్లో అంటే చాలా ఎక్స్పీరియన్స్. దేవునితో సమయం గడపడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీనెస్. అది ఈ 100 డేస్ కూడా వాక్యం ద్వారా ఎంతో బలపడ్డాము. అలాగే లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో నా లైఫ్లో కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కానీ ప్రతి అప్ అండ్ డౌన్స్లో కూడా దేవుడు తోడే ఉన్నాడు. ఎలా అంటే ఏదైనా ఒక రోజు లోగా ఉన్నప్పుడు మీట్ ద్వారా కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం కానీ ధైర్యం ఇవ్వడం కానీ జరిగింది. అంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు అని తెలియడానికి ఇది ఒక వే అన్నమాట. అలాగే ప్రతి ఒక్క విషయం కూడా ఫస్ట్లో విశ్వాసం అనేది ఉండేది. రాను పోని 100 డేస్లో విశ్వాసం అనేది ఎంత పెరిగిందంటే చెప్పలేను నేను. అంత విశ్వాసము ఏంటంటే ఏం జరిగినా లైఫ్లో అది నా జీవితంలో అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా సరే అంతా దేవుని చిత్తమే. ఒకవేళ ఫెయిల్ అయిందంటే అది ఖచ్చితంగా ఇది నా జీవితంలో జరగకూడదేమో, బహుశా దేవుడి అనుమతి లేదేమో అన్న ఫీలింగ్ తప్ప ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్న ఫీల్ కూడా వచ్చేది కాదు. లో అయినప్పుడల్లా ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. సో ఎంత హ్యాపీనెస్ అంటే నిజంగా చెప్పలేము. అలాగే టైం వేస్ట్ చేయకుండా దేవునికి సమయం ఇవ్వడం అనేది ఇంకా ఎంతో గొప్ప విషయము. చెల్లి నాకు చెప్పినప్పుడు నేను భయపడ్డా, జాయిన్ అవ్వగలనా, ఉండగలనా అంటావా, లైఫ్ టైము అలా మొత్తం మీట్ అంతా ఉండగలను అంటావా అని అనుకున్నా. కానీ ఈరోజు ఆ భయం లేదు. ఏమో తెలీదు, ఎంతో ధైర్యం. మీట్లో జాయిన్ అప్పుడల్లా 24 hours అంటే ప్రతిరోజు కూడా దేవుడు నా పక్షంలో ఉన్నాడు అన్న ధైర్యము. మ్యాక్సిమం ఈ మీట్లో జాయిన్ అవ్వడం వల్ల అనుకుంటా బహుశా ఎంత ధైర్యము అంత విశ్వాసము ఇంకా పెరిగింది నాలో. అంతా దేవుని చిత్తమే. ఇంకో విషయం ఏంటంటే ఈ మీట్ ద్వారా నాకు ఒక మంచి ఫ్యామిలీ దేవుడు ఇచ్చాడు. ఎంతో మంచి బాండింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రతి నిమిషం కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్లో
దేవుడు నాకు తోడు ఉన్నాడని నేను 100% నమ్ముతాను, నమ్మగలను కూడా. ఆ, అంటే దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు అటువంటివి, చాలా గొప్ప కార్యాలు అన్నమాట. అలాగే ఆ, తోటి వారికి సహాయం చేయడం కానీ, ప్రేమ, ఇతరులను చూసి ఈర్ష్యపడకూడదని దేవుడు మనకు చెప్పాడు. అట్టి రీతిగా దేవుడు ఎలాగా చెప్పాడో అలా మనల్ని జీవించమని చెప్పారు కదా. ఆ వాక్యం ద్వారా అలా మాట్లాడడం వల్ల నాలో కూడా చాలా మార్పు. 10 మందికి సహాయం చేయడం కానీ, ఎవరిని చూసి ఇష్టపడడం కానీ అసలు ఉండేది ఐ మీన్ ఎవరిని చూసి ఇష్టపడడం అనేది ప్రజెంట్ అయితే లేదు. పాస్ట్ ఫ్యూ డేస్లో ఉండేది కానీ కొన్ని రోజులు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లే. ఒకళ్ళు హ్యాపీనెస్గా ఉంటే ఇంకా హ్యాపీనెస్, పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇంకా హ్యాపీనెస్, కానీ తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతే ఇంకా హ్యాపీనెస్, మనం కూడా సక్సెస్ అయినట్టు ఫీలింగ్. అంటే దేవుడు చెప్పినట్లుగా జీవించడం అనేది నా లైఫ్లో కొంచెము అలవాటు అయ్యింది. ఇంకా ఇలా అలవాటు అయ్యి పక్క వాళ్ళ హ్యాపీనెస్, అంటే దేవుడు చెప్పినట్టుగా 10 మందికి సహాయం చేయడము, మన ప్రేమను చూపించడము, ఎవరిని కించపరచడం కానీ చేయకపోవడం, అలాగే అబద్ధంలో ఆడకుండా ఉండడము, ఇంకా ఎన్నో మనకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో నేర్చుకోవడం ద్వారా నాలో చాలా అనుభూతి అనేది వచ్చింది. దేవుల్లో ఇంకా ఎదగాలని, అలాగే మీటు ఇంకా ఎక్కువ కొనసాగాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుని నేర్చుకున్నాను. ఆమేన్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? చెప్పు షారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేయర్ మీట్ వల్ల మేము మరింత దేవునిలో బలపడడం అనేది జరిగింది. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను. అలానే ఎన్నో కొత్త సాంగ్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. తెలియని విషయాలు కూడా వాక్యం ద్వారా మాట్లాడడం అనేది జరిగింది. అలానే ప్రేయర్ ఎలా చేయాలి, ఎక్కువ టైం ప్రేయర్ చేయడం కూడా నేను నేర్చుకున్నాను. అండ్ అలాగే దేవునిలో ఎంత అలా బలపడాలి, ఎలా విశ్వాసంతో ఉండాలి అనే విషయాలు తెలిసినవి కొన్ని ఉంటే, తెలియనివి మరిన్ని విషయాలు కూడా ఈ మీట్ వల్ల తెలుసుకున్నాను నేను. ఇంకా స్టార్టింగ్లో నేను జాయిన్ అప్పుడైతే అందరూ ఏదో పార్టిసిపేషన్ ఉంది, నాది కూడా ఏదైనా ఉండాలనుకున్నప్పుడు నాకు భయం వేసేది. అందరూ ఉన్నా నేను ఎట్లా చెప్పాలి ఏంటి అని. కానీ ఒక రోజు అక్క ఇట్లా మీరే నడిపించండి మీట్ మొత్తం అన్నప్పుడు నాకు భయం వేసి నేను నడిపించగలనా అని సందేహంతో నేను ఉన్నాను. అప్పుడు దేవుడికి ప్రేయర్ చేసుకొని, ప్రవ్వా నీవే నడిపించాలి అన్నట్టుగా నేను ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం అలా జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా కొంచెం ధైర్యం అనేది నాకు వచ్చింది. తర్వాత వాక్యం చెప్పడం, ఏదో ఒక విధంగా నా పార్టిసిపేషన్ అనేది ఈ మీట్లో నేను చూశాను. అలాంటి ధైర్యం ఈ మీట్ వల్ల నాకు కలిగింది. అందరి ముందు మాట్లాడడానికి నాకు కొంచెం భయం ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ అలాంటిది ఏమీ లేకుండా ధైర్యం అనేది నాకు కలిగింది. ప్రతిరోజు కూడా మానకుండా ఇలా పార్టిసిపేట్ చేయడం కూడా ఎన్నో అద్భుత కార్యాలు కూడా మేము చూస్తూ ఉంటాం దేవునిలో. అలానే రోజు కూడా మేము కరెక్ట్ టైంకి జాయిన్ అవ్వి అలా చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిరోజు కూడా దేవునిలో ప్రతిరోజు ఒక ఫ్యామిలీ మీట్లా అనిపిస్తుంది నాకు. అలానే ఇంకా ఈ 100 days కూడా ఎప్పుడు ఆగకుండా మీట్ జరిగిందంటే అంత దేవుని కృపే. ఏదో ఒక విధంగా ఎవరొకరిని వాడుకుంటూ దేవుడు ఈ విధంగా ఈ మీట్ అనేది నడిపించాడు. అలాగే ఇంకా ఈ మీట్ అనేది కొనసాగాలి. ఎప్పటి వరకు అంటే ఆయన రాకడ పర్యంతం వరకు కూడా ఈ మీట్ అనేది జరగాలని మనం అందరం ఎవ్రీడే ప్రేయర్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ షారు. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? హేమ కానీ, దేవి కానీ, సంధ్య. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఇటు సాక్ష్యములను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.
అన్నయ్య ముగింపు ప్రార్థన చేయండి అన్నయ్య. ఓకే. ప్రార్థన చేసుకునే ముందు నేను కొన్ని విషయాలు చెప్తానండి. నా జీవితంలో అంటే 9 వరకు అన్నారు కదా. ఓకే అన్నయ్య. ఇలా మీరు ఇట్లా చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవి బైబిల్ ప్రకారం అయితే చివరి దినాలు. అంటే మనం ఇంకా ఎన్ని రోజులు అని చెప్పలేం. లైఫ్ కొన్ని ఇయర్స్ మనం ఉండొచ్చు, ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనడానికి లేదు. ఎందుకంటే దేవుని యొక్క రాకడికి అనేకమైన సూచనలు ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. మన చుట్టూ యుద్ధాలు, ఈ కరువులు, వర్షాలు, భూకంపాలు, లోకంలో అనేక మంది మధ్య ప్రేమలు చల్లారడం, అసూయలు, కలహాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేవుని యొక్క రాకడికి సూచనలు. అయితే స్టార్టింగ్లో మీరు ఇట్లా చేసుకోవడంటప్పుడు నేను స్టేటస్ చూసి తర్వాత 2-3 సార్లు నేను విన్నప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే సేవకులు కూడా అట్లా షేర్ చేయరు, కానీ అట్లా మీరు వర్డ్ ఆఫ్ గాడ్ చాలా బాగా షేర్ చేసుకునేవారు. ఒకసారి తేజ బ్రదర్, ఇంకొక సిస్టర్ ఎవరు, నెక్స్ట్ తర్వాత శ్రావణి సిస్టర్, అలాగే దేవి సిస్టర్, ఇంకా చాలా మంది షేర్ చేసినప్పుడు నేను అంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అంటే మీ దగ్గర నేను ఏదో దాన్ని ఏమంటారో మిమ్మల్ని పొగడాలి, ఇది చేయాలని కాదు, కానీ అంటే దేవుని మెచ్చుకునే విధంగా మీరు చేశారన్నమాట. దేవుని వాక్యం ఏమంటదంటే ఈ చివరి దినాల్లోనంట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆ సమయం సమీపించుకోలేదంట, కొందరు మానుకుంటున్నట్టుగా మానుకొనక సమాజంగా కూడుకుంటూ మానుకొనొద్దన్నాడు. అయితే దేవుడు ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. అయితే ఇట్లాగా సహవాసంగా కూడి ఇట్లా దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించడం, మహింపరచడం, అట్లాగే మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం, ఇలాగ వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక చాలా మంది చెప్పారు, దేవుడు పాటల ద్వారా మాట్లాడొచ్చు, ఆదరించవచ్చు, వాక్యం షేర్ చేయడం ద్వారా ఆదరించవచ్చు, ఒకవేళ ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఆదరించవచ్చు. ఈ చివరి దినాలు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే వాస్తవం నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరిని విమర్శిస్తలేదు, కానీ వాస్తవం జరుగుతుంది చెప్తున్నాను. ఈ చివరి దినాల్లో దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం యవన కాలంలో దేవుని కాడి మోయిట యవనస్తులకు ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన కాలంలో దేవుని కాడి మోయడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడే అంటే ఒక అత్యధికమైన ఉన్నతమైన స్థానంలో ఉండాలి, కానీ ఆయన ప్రతిదీ మనకు మాదిరి చూపించడానికి ఒక పశువుల పాకలో పుట్టడం. ఆయన ఎక్కడ పుట్టాడన్నది తెలియదు, కానీ పశువులు పాకల తొట్టిలో స్థలం లేక పొరండి పెట్టారు. అనేకమైన అవమానాలు పొందడం, అనేకమైన నిందలు పొందడం, అనేక మంది చేత అపహసించబడడం, ఇవన్నీ ఆయన మనకు ఒక మాదిరి చూపించడానికి. ఈ లోకంలో మనం ఈ చివరి దినాల్లో అపోస్తలుడైన పౌలు వలె, పౌలు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరును కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి అంటున్నారు. శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ అనేక మందిలో అందరూ చెప్పలేదు ఆ మాట, పౌలు ఒక్కరే చెప్పారు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్టార్టింగ్లో 70 మంది శిష్యులు ఉండేవారు, కానీ లాస్ట్కి వచ్చినప్పటికి 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ కూడా తప్పిపోయారు. తర్వాత 11 మంది అయ్యారు. తర్వాత ఇంకొక ఆయన్ని చీటీ వేసి 2 పేర్లు మత్తయి అని ఆయన్ని ఎన్నుకున్నారు.
అయితే ఈ చివరి దినాల్లో పిలువబడిన వారు అనేక మంది ఉంటారు, కానీ ఏర్పరిచిన వారు కొద్దిమంది ఉంటారు. మీరు చేస్తున్న ఈ సహవాసం, ఇలా ఫెలోషిప్, దేవునితో సమయం గడుపుతున్న ఇదిగా ఇప్పుడు సేవకులు ప్రతి కుటుంబం అలా రోజు చేస్తే దేవుడి యొక్క రాజ్యం వ్యాపిస్తుంది, ఇంకా అనేక మంది దేవునిలోకి చేర్చబడతారు. కానీ అది ఇప్పుడు జరగడం లేదు. సేవకులు అవ్వచ్చు, చాలా మంది అవ్వచ్చు, చెప్పడం మటుకి, కానీ అవి పర్సనల్గా ఎవరు చేయడం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించి నడుచుకోవడం లేదు. అందుకోసం అనేక మంది, ఇంకా మన చుట్టుపక్కల అనేక మంది రక్షించబడకపోవడానికి కారణం ఏంటంటే ప్రభు యొక్క మాదిరి చూపించకపోవడమే, ప్రభు యొక్క క్రియలు చూపించకపోవడమే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారంటున్నాడు, మీ సత్క్రియలను ప్రకాశింపనివ్వండి అంటున్నాడు. మనం చేసే మంచి పనులను బట్టి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అని చెప్పుకునేటట్టు మన జీవన విధానం ఉండాలి. మళ్ళీ లోకానికి మీరు ఉప్పై ఉన్నారంటున్నాడు. మనం అన్ని కర్రీస్ చేసి అందులో ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. కానీ అదే ఉప్పుని మనం సరైన విధంగా ఉపయోగించలేదనుకోండి, నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే నేను మీరు ఇలా చేస్తున్న సహవాసాన్ని బట్టి, ఫెలోషిప్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. ఈ చివరి దినాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాగ మీరు ఇద్దరుగా కూర్చుని 100 days అయింది ఈరోజు, చాలా సంతోషం. అలాగే నేను కోరుకునేది ఏంటంటే దేవుడు రాకడ వచ్చేంత వరకు మీరు ఇట్లా ఫెలోషిప్గా, ఒకవేళ మీకు సమయం ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకున్నా తక్కువ సమయమైనా చేసుకోండి. ఒక పాట పాడుకుని, వాక్యం షేర్ చేసుకొని, ఇట్లా ప్రార్థన చేసుకోవడం ద్వారా అనేక మంది దేవునిలోకి చేర్చబడతారు. అనేక మంది మీకు మీరు పురుకొల్పబడతారు, ఒకరికొకరు ఆత్మీయంగా ఎదుగుతారు, ఇంకా దేవునిలో ఎదగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నా గురించి చెప్తానన్నాను కదండి మీకు. నాకు 7th క్లాస్లో నాకు మ్యాథ్స్ పోయింది. అయితే 7th క్లాస్లో నాకు మ్యాథ్స్ రావు. అయితే వాళ్ళు బోర్డు మీద రాస్తున్నారు, టైం అయిపోతుంది, త్వరగా అవి బోర్డు మీద చూసి రాసుకోమని. కానీ నాకు చూసి రాయడం అసలు రాదు. ఏదైనా బోర్డు మీద ఉన్నది చూసి దాన్ని రాయడం అంటే చాలా టైం పడుతుంది రాయడానికి. అయితే అప్పుడు మ్యాథ్స్ పోయింది. నా చేతులారా నేనే చేసుకున్నాను. చూసి రాయడం ఇష్టం లేక మానేశాను. అయితే పోయినప్పుడు అప్పటికి ఏదో కొద్దిగా భక్తి నాకు తెలుసు. అప్పుడు నేను దేవుని దగ్గర వచ్చిరాని ప్రార్థన చేసి, దేవుని స్తుతించి, మహింపరిచి ప్రార్థించుకున్నాను. ఎందుకంటే రిజల్ట్ వచ్చినప్పుడు నాది మ్యాథ్స్ పోయింది, అది 7th క్లాస్. మాతోనే లాస్ట్ 7th క్లాస్ పబ్లిక్. అప్పుడు చాలా హేళన చేశారు ఫ్రెండ్స్, చాలా బాధ ఉంటుంది కదండి ఆ టైంలో. అప్పుడు వచ్చిరాని భక్తితో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు అప్పటి నుంచి నిలబడుకుంటూ వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పర్సనల్గా ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో దేవుడు మన లైఫే మారిపోతుంది. ప్రతిరోజు మనం లేచిన వెంటనే బ్రష్ చేసుకుని, మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, అలాగే ప్రతిరోజు మనకి లేచిన వెంటనే మనం దేవుని చిన్నగా వర్షిప్ చేసుకోవాలి. ఒక పాటో ఏదో ఒకటి పాడుకోవాలి. నిద్ర మొత్తం వస్తుంది. లేచిన వెంటనే మనం ముఖం కడిగేసుకుని అటు ఇటు తిరిగి చిన్న పాట పాడుకుంటా, అలాగే మనం ప్రేయర్ చేసుకోవాలి. దేవా, మరొక దినం మాకు ఇచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు, మా కుటుంబాలను దీవించండి, మా ఫ్రెండ్స్ని దీవించండి అని అందరి కోసం మనం ప్రార్థన చేసుకుని, ఏదో ఒక వాక్యం ప్రతిదీ మనం రోజు చదువుకుంటూ ఉన్నప్పుడు చాలా బిల్డ్ అవుతాం మనం ఆత్మీయతలో. అట్లా చేయడం మొదలుపెట్టాను నేను 7th క్లాస్ నుంచి. అప్పుడు దేవుడు నన్ను నడిపించడం జరిగింది. అప్పుడు 10th క్లాస్ వచ్చినప్పటికి మ్యాథ్స్ అంటే భయం కదా, ఇంకా మ్యాథ్స్ మీద నా దృష్టి పెట్టాను. 10th క్లాసు పాస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత
ఇంగ్లీష్ పోయింది నాకు మళ్ళీ. ఇంగ్లీష్ పోయినప్పుడు మళ్ళీ అప్పుడు దేవుని మీద ఆనుకున్నాను. మళ్ళీ ఆయన పాస్ చేయించారు. తర్వాత డిగ్రీ అయిపోయింది, ఇంకా ఎక్కడ ఆగలేదు. తర్వాత ఎంబీఏకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎంబీఏ నేను చదవగలనా అసలు, ఏంటి నేను ఎంబీఏ చేయాలనుకుంటే ఎంసీఏ సీట్ వచ్చింది. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడు నన్ను ఇయ్యలేదు ఇక్కడ రాజమండ్రిలో. అప్పుడు నేను ఎంసీఏ జాయిన్ అవ్వాలా, ఎంబీఏకి వెళ్ళాలా? ఎంసీఏకి సీట్ వస్తుంది నా ర్యాంక్కి, ఎంబీఏ వస్తలేదు అనుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఒక సీట్ మిగిలిపోతే వేరే వాళ్ళు జాయిన్ అవ్వి వాళ్ళు వేరే దిక్కుకి వెళ్ళిపోయి బ్రాంచ్ మారిపోయారు వాళ్ళు. ఆ సీటు దేవుడు నాకు అనుగ్రహించాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పర్సనల్గా దేవునితో గడుపుతూ ఇలా ఫెలోషిప్లో ఉంటూ దేవునితో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తూ ఉంటాడు. అయితే అనుకోని విధంగా నేను ఇప్పుడు మీరు ఎలాగైతే గ్రూప్గా కూడి ఉన్నారో ఆన్లైన్లో, అప్పట్లో ఆన్లైన్లో అంత లేవు కనుక మేము అనపర్తి అనే ఒక గ్రామంలో అక్కడ ఒక టీచర్ గారు ఒక హౌస్ దగ్గర అట్లా కూడుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎట్లాగైతే యాజ్ ఇట్ ఈజ్ ప్రేయర్ చేసుకుంటున్నారో, మీరు రోజు చేసుకుంటున్నారో, కానీ మాకు వీక్లీ వన్స్ ఆదివారం మాటలు సాయంత్రం మాటలు అలా కూడుకునేవాళ్ళం. అది అలా క్రమం తప్పకుండా అట్లా అనపర్తిలో కూడుకుంటూ అలాగా మీకులాగే ఎవరో ఒక కన్న మాకు తెలిసిన వాళ్ళు వచ్చి వాక్యం షేర్ చేసేవారు. అట్లా ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ దేవునితో సమయం గడుపుతూ అలాగా ఆ సహవాసం ద్వారా మేము రక్షించబడ్డాం. అలాగే అనేక మంది రక్షించబడ్డారు. మా జీవితాలు కూడా మారిపోయినాయి. అప్పటికి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు జాబ్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను నేను. అప్పుడు వెళ్ళినప్పుడు నా దగ్గర రూమ్ తీసుకోవాలి ప్రభా, రూమ్ తీసుకోవాలంటే డబ్బులు కావాలి. తెలిసిన వాళ్ళు ఉన్నారు చుట్టాలు, కానీ నాకు ఇష్టం ఉండదు అలాగా. ఎందుకు ఒకళ్ళ ఇంట్లో మనం బర్డెన్గా ఉండడం, మళ్ళీ తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు అన్నట్టు అనుకున్నప్పుడు దేవుడు అనుకోకుండా ఒక ఫ్రీ ట్రైనింగ్ రావడం, ఆ ట్రైనింగ్లో మొత్తం అంతా వాళ్ళే ఇవ్వడం. ఆ జాబ్ విషయంలో కూడా దేవుడు, నేను ఒక్క జాబ్ కోసం ట్రై చేసినప్పుడు దేవుడు ఒకేసారి 4 ఆపర్చునిటీస్ ఇచ్చాడు దేవుడు. ఆ 4 ఆపర్చునిటీస్లో కూడా అన్ని మంచివి ఇచ్చాడు. అంటే ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని నమ్ముకుని దేవుని మీద ఆనుకుని దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు కంపల్సరీ మన పట్ల ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంటుంది కనుక ఆయన మనకి ఎన్నైనా కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మన పట్ల కొన్ని ప్రణాళికలు, ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాడంటే, మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయనతో మనం సహవాసం చేస్తూ నడుచుకున్నప్పుడు ఆయన మన పట్ల లెక్కలేనంత తలంపులు కలిగి ఉంటాడు. ఒకసారి 139 కీర్తన ఎవరన్నా చదువుతారండి? అందులో ఒక వచనం చదివి. నేను 17 వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకుంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. చాలండి. దేవుడు మన పట్ల అంటే తలంపులు ఎలాంటివి అంటండి, లెక్కించలేము. మనం ఒక చేతితో గుప్పుడు ఇసుక తీసుకుంటే ఆ ఇసుకని లెక్కించగలమండి? లెక్కించలేము మనం. దేవుడు మన పట్ల అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, మనం మేలుకుంటామా ఇక్కడ దేవుని యొద్ద మనం వాటిని లెక్కించింది అనుకుంటామా, ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. అంటే దేవుడు మన పట్ల అనేకమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయనలో మనం ఉండి ఇట్లా ఫెలోషిప్లో ఉంటూ దేవునితో సహవాసం చేస్తామో, దేవుడు మన పట్ల అనేకమైన తలంపులు ఆయన ఏదైతే ఉద్దేశించాడో అన్ని చేస్తాం. మనం మన గురించి మనం కొన్ని తలంపులు చెప్పుకోమంటే చెప్తే ఒక 100 చెప్తాము. ఒకవేళ మన పేరెంట్స్ని అడిగితే కొన్ని చెప్పొచ్చు. కానీ దేవుడు మన పట్ల
లెక్కలేనన్ని తలంపులు కలిగి ఉన్నాడు. అంటే ఇసుక రేణువులంతా. ఇసుకను మనం లెక్కించగలమండి? లెక్కించలేం. అన్ని తలంపులు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటూ నడుచుకుంటామో, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు స్టూడెంట్స్ కనుక ఈ యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోయడం అంటే ఇదే. దేవుని కోసం మనం ఇతరులు నడిపించడం, మనం దేవునికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఇవ్వడం, సమయాన్ని కేటాయించి దేవునితో సహవాసం కలిగి ఉండడం, ప్రార్థన చేసుకోవడం విషయంలో, వాక్యం ధ్యానించడం విషయంలో, స్తుతించడం విషయంలో, ఇతరులు దేవుని నడిపించిన విషయంలో, ఇటువంటి కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుని కాడు మోసేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో మన ఆత్మీయ స్థితి వర్ధిల్లుతుంటది. మనము మన తల్లిదండ్రులకి మంచి పేరు ఘనత తెచ్చేవారు ఉంటాం. అలాగే దేవునికి కూడా మహిమ తెచ్చేవారు ఉంటాం. ఇప్పుడు మీరు చదువుతున్న మీరు ఒకటే పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలంటే ఒక గోల్ పెట్టుకోవాలి. ఈ చదువు నా కోసం కాదు, దేవునికి మహిమ తేవాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను చదువుతున్న చదువు నీకు మహిమ తేవాలి, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పుకోవాలి. దేవుడు వీళ్ళకి తోడున్నాడు అని చెప్పుకోవాలి. నా తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి అని గోల్ పెట్టుకుని మనం చదివినప్పుడు దేవుడు మన పట్ల కంపల్సరీ కార్యం చేస్తాడు. అందుకనే దేవుని ప్రేమించే వారికంట ఆయన చేసే కార్యములు కంటికి కనిపించు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి అవి గోచరం కావు. మనం ఊహించలేని విధంగా ఆయన కార్యాలు చేస్తాడు. అందుకనే కీర్తనలు అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు చేసి ఈ ఫెలోషిప్ ఇట్లా ప్రేయర్ మీటు చాలా సంతోషం. మీరు ఇది ఇట్లా కంటిన్యూ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. దేవుడు రాకడ వచ్చేంత వరకు మీరు ఇట్లా ఉండాలి. దేవునికి సాక్షిగా అనేక మందికి ఉపయోగపడేవారుగా, అనేక మందికి మహిమకరంగా, దేవునికి మహిమ తెచ్చేవారుగా మీ జీవితాలు ఉండాలని ఈ ప్రేయర్ మీట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ దేవుడు దీవించి ఆశ్రయించి గొప్ప ప్రయోజకులు అవ్వాలి. మంచి కెరియర్లో మీరు ఉండేటట్టు కోరుకుంటూ నేను ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన దేవ, మహిమగల రాజా, మహోగనుడా, మహోన్నతుడా, మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు, పూజనీయుడువు, కీర్తినీయుడువు, మహిమగల రాజు తండ్రి, మహాగణుడువు, రాజులు రాజు, ప్రభులు ప్రభుడు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన మీ బిడ్డలు అందరూ నాయన ప్రభా, నాయన ఇప్పటికీ 100 రోజులు ఇట్లా కూడికి నిన్ను స్తుతించడానికి, నేను మహింపరచడానికి, నీ వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి, ఒకరొకరు నాయన ప్రభా పురుకొల్పబడ్డానికి నాయన ప్రభా ఇటు విధంగా మీరు కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా పేరు పేరు నాయన ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించండి. చదువుతున్న బిడ్డలో నాయన ప్రభా చదువులో మీరు తోడు నడిపించండి అయ్యా. మంచి తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి, మంచి బుద్ధిని ఇవ్వండి తండ్రి. యవన బిడ్డలు తండ్రి ఏ విషయంలో తొట్టిపోకుండా తండ్రి మీ కృప, మీ కాపుదల దయచేయండి తండ్రి. నాయన మీ వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు దేని చేత తమ నడతను నాయన సరి చేసుకుందరండి. నీ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుట చేత నాయన ప్రభా నాయన బిడ్డలందరూ ప్రతిరోజు వాక్యం చదువుతూ దాని ప్రకారం నాయన ప్రభా నడుచుకునే వారు ఉండడానికి కృప దయచేయండి, మీరు సహాయం దయచేయండి. ప్రతిరోజు ప్రార్థించుకునే వారుగా ఉండడానికి మీరు కృప దయచేయండి, మీరు సహాయం దయచేయండి. ప్రతిరోజు నేను స్తుతించే వారు ఉండడానికి కృప దయచేయండి నాయన. ఇక నుంచి వాళ్ళు చదువుతున్న చదువులో తోడు నడిపించండి నాయన. ఎవరైతే నాయన ప్రభా ఏ సబ్జెక్టులో నాయన ప్రభా ఒకవేళ నాకు రాదు అని నాయన ప్రభా అనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మీరు కృప చూపించండి, మీరు సహాయం దయచేయండి. అలాగే నాయన జాబ్ ట్రయల్స్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన ప్రభా మీరు కృప చూపించండి, మీరు సహాయం దయచేయండి. నాయన బిడ్డలు అనుకున్న దానికన్నా మంచి జాబ్స్ మీరు దయచేయండి, మీరు కృప చూపించండి నాయన. ఒంటరి అయిన వాడు 1000 మంది అని వాక్యం సెలవిస్తుంది నాయన. చుట్టూ అనేక మంది కాంపిటీషన్ ఉండొచ్చు తండ్రి నాయన. అనేక మందిలో ఒక్కరిని నాయన ప్రభు నువ్వు నాయన సెలెక్ట్ చేయగల దేవుడు
ఆ ఒక్కరిలో ఈ బిడ్డలు ఉండాలి తండ్రి. అటు కృపని ఈ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విషయంలో తండ్రి ఇది మొదలుకుని నాయన ప్రభా బిడ్డలకి నీ అభిషేకాన్ని నిండుగా దయచేయండి, నీ కృపను నిండుగా దయచేయండి, నీ కాపుదలు దయచేయండి. వాళ్ళు నాయన ప్రభా వాళ్ళ పట్ల తండ్రి కెరియర్ పట్ల తండ్రి మీరు కృప చూపించండి నాయన. నీ వాక్యం సెలవిస్తుంది మా పట్ల నువ్వు ఇసుక రేణువులంత తలంపులు కలిగి ఉన్నావు తండ్రి. ఆయన ఇక్కడ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నువ్వు ఏదైతే తలంపు, ఏదైతే ప్రణాళిక, ఏదైతే ఉద్దేశం బిడ్డల పట్ల కలిగి ఉన్నావు తండ్రి, నీ ఉద్దేశాలను బిడ్డల పట్ల నెరవేర్చండి. ఆయన నీ ప్రణాళికలు నీ బిడ్డల పట్ల నెరవేర్చండి. మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో ఒక్కొక్క బిడ్డ పట్ల తండ్రి ఆ ప్రణాళిక మాత్రమే నెరవేర్చండి. మధ్యలో దుష్టుడు కానీ నాయన ప్రభా ఆయన ఆటంకం ఏమీ రాకుండా మీరు కృప చూపించండి, మీరు సహాయం తెచ్చండి. ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభా నాయన మీ రక్తంతో ముద్ర వేయండి నాయన, మీరు అభిషేకించండి, కృప చూపించండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా ఉండడానికి కృప దయచండి, మీరు సహాయం తెచ్చండి నాయన. యవన కాలంలో నీ కాడి మోసేవారుగా ఉండాలి తండ్రి నాయన. యవన కాలంలో నీకు సాక్షులుగా ఉండాలి తండ్రి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని చేతిలో బాణములు అంటూ వారు అంటున్నావు తండ్రి నాయన. నీ చేతిలో బాణములు అంటూ వారుగా ప్రతి ఒక్కరు ఉండడానికి కృప దయచేయండి, మీరు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. అలాగే నాయన ఈ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్క నాయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ నాయన ప్రభు దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళు చేస్తున్న నాయన ఉద్యోగాలు అవ్వచ్చు, నాయన వ్యాపారాలు అవ్వచ్చు, నాయన అది చేతి పని అవ్వచ్చు, ఏదైనా సరే తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో అభివృద్ధిని దయచేయండి, మీరు సహాయం దయచేయండి నాయన. ఏ కుటుంబంలో ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనుభవిస్తున్నారో, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి వాళ్ళ ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. ఇది మొదలుకి నాయన ప్రభా కుటుంబంలో సమృద్ధిని దయచేయండి, మీరు మేలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే కృప చూపించండి నాయన ప్రభా, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరు ఏ కుటుంబం ఇబ్బంది పడకుండా మీరు కృప చూపించండి, మీరు సహాయం తెచ్చండి. అలాగే తండ్రి ఈ గ్రూప్లో ఎవరైతే ఇంకనూ అయినా నీ రక్షణ లేదో బిడ్డలకు రక్షణ దయచేయండి. దాని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరే నైనా ఒప్పించండి, మీరే కృప చూపించండి. హృదయంతరంగా నేరుగున్న దేవుడు తండ్రి ప్రతి హృదయాన్ని దర్శించండి, మీరు సహాయం దయచేయండి, మార్చుకున్నట్టు ప్రతి కుటుంబాన్ని బలపరచమని, మీరు కృప చూపించమని, మీరు మేలుతో నింపమని. ఆత్మీయంగా బిడ్డలు ఎదగలుగుతండి, అలాగే భూ సంబంధంగా ఎదగలుగుతండి నాయన. ఈ ప్రేయర్లు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళు నాయన ప్రభా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినప్పటికీ నాయన ప్రభా మంచి జాబులు పొందుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మంచి జాబులు పొందుకోవడానికి కృప దయచేయండి. మంచి నీకు సాక్షులుగా ఉండాలి తండ్రి, నీకు మహిమ తెచ్చేవారు ఉండాలి, తల్లిదండ్రులకు పేరు తెచ్చేవారు ఉండాలి. అట్టి కృపను బిడ్డల మీద ఉంచమని, మీ కృప దయచేయమని నాయన ఈ ప్రేయర్లో ప్రారంభం చివరి వరకు ఇటు విధంగా నడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించి ఆశ్రయించి కృప చూపించమని, ఇంకనూ అనేక మంది ప్రేయర్లో జాయిన్ అవ్వడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారంగా నడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఒకసారి మన ఆహ్వానాన్ని మన్నించి వెంటనే అన్నకి చెప్పగానే మన మీట్లో జాయిన్ అయ్యే వాక్యాన్ని షేర్ చేసుకున్నారు. అందరూ ఒకసారి కృతజ్ఞతతో ప్రైజ్ లార్డ్ చెప్దామా? ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పు. ప్రైజ్ లార్డ్ గట్టిగా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. అండ్ ఈ 100 డే సెలబ్రేషన్స్లో ఒక పార్ట్గా మీరు అందరూ కూడా జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం ఈ విధంగానే
దేవుని రాకడ పర్యంతము కూడా ఈ విధంగా మనం కూడుకుని ఫెలోషిప్లో ఈ ప్రేయర్స్ అనేవి కంటిన్యూస్ చేసుకుంటూ ఉండాలని మీ ప్రతిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అండ్ ఈరోజు అన్నయ్య చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ 100 days ఎటువంటి విశ్వాసంతో నడిపించబడ్డామో ఈరోజు అన్నయ్య చెప్పిన మాటలను బట్టి ఇంకొక 100 days మాత్రమే కాదు, ఇంకొక 100 days వరకు కూడా ఈ మాటలు గుర్తుండేలాగా ఎంతో చక్కని మాటలు దేవుడు అన్నయ్య ద్వారా షేర్ చేశారు. ఈ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీరు జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. రేపు మళ్ళా మీట్లో కలుసుకుందాం. ఎవరికైనా ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? చాలా మంది రోజు మన మీట్లో చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా ప్రేయర్ చేద్దాం. దేవి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ దేవి. ఫస్ట్ నాగదేవి నాకు ఈ మీట్ ఇలా స్టార్ట్ చేస్తున్నానని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు హాస్టల్లో ప్రేయర్ చేసుకోవడానికి కూడా ఉండేది కాదు. ఇది ఇలా నాగదేవి వల్ల నా డేకి 1 time అయినా దేవుడికి కేటాయించినట్టు ఉంటుంది అని చాలా మనసులో హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏదైనా కానీ ఫస్ట్ నాకు దేవుడికి చెప్పే ముందు ఫస్ట్ కన్నా నా సిచ్యువేషన్ ప్రాబ్లం నేను ఎప్పుడూ నాగదేవికే షేర్ చేసుకుంటాను. నాకు ఒక నమ్మకం, నాకన్నా నేను 50% ప్రే చేస్తే 100కి 200% ప్రే చేస్తుంది ఎప్పుడు నాగదేవి నా కోసం. అండ్ అట్లానే నాకు దేవుడు కూడా ఎప్పుడు కాపాడుతూనే వచ్చాడు. దేవా నాకు ఇది కావాలి మనసులో అడగక ముందరే నా కోరిక ఏంటో దేవుడు ఎప్పుడు తీర్చేవాడు. ఇప్పటికీ నేను హాస్టల్లో ఉంటున్నా అంటే అది దేవుడే. అండ్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఇప్పుడు నేను మీటింగ్ జాయిన్ అవ్వలేకపోతున్నా డైలీ. బట్ నాగదేవి నా కోసం ప్రేయర్ చేస్తానే ఒక హోప్ డైలీ అయితే ఉంటుంది, అదైతే కన్ఫామ్. అండ్ దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఇడవలేదు. నేను ఎప్పుడైతే నాకు ఫ్యామిలీకి దూరంగా ఉన్నా, ఫ్రెండ్స్ లేకపోయినా అండ్ ఒంటరిగా ఉంటున్నానన్న దానికి కారణం ఒక్క దేవుడు. అండ్ నా మోటివేషన్ ఎప్పుడు నాగదేవి. అండ్ ఇంకా నాకు మంచి ఉద్యోగం రావాలని అందరూ నా కోసం ప్రే చేయండి. తప్పకుండా దేవి. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం దేవుడించిన గాక. ఆమేన్. ఓకే, ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా? ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, ప్రేయర్ చేద్దాం. ఓకే, రేపు ఫ్రైడే కదా, ఎవ్రీ ఫ్రైడే మనము మీట్లో జాయిన్ అయిన వాళ్ళ అందరిని బట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి, అండ్ అలాగే మనం మీట్లో చెప్పబడిన ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారుగా ఉన్నాం కదా, అలాగనే రేపటి దినంను కూడా ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా యాజ్ యూజువల్ మన టైమింగ్స్ 7 to 7:30 మన ప్రేయర్ టైం కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో ఎటువంటి వర్క్స్ ఉన్నా కూడా ఇన్ టైంలో ఫినిష్ చేసుకుని మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్.